నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, చట్టాలు ఏం చెబుతున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలు సూచనలు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో రాబోయే 5 ఏళ్లలో భూ చట్టాలతో పాటు వాటి ఆధునికీకరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలేంటి, అందులో కీలక మార్పులేంటి, సంబంధిత అంశాలపై భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. కేంద్ర రాష్ట్ర స్థాయిలో భూ సమస్యల పరిష్కారంలో అనేక మార్పులు వస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కొత్త చట్టాలు, మార్పులు రానున్న క్రమంలో రైతులు తమ భూమి హక్కులను కాపాడుకోవాలి అంటే భూ రికార్డుల విషయంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో భూ హక్కుదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అందుకు సంబంధించిన కీలక అంశాల వివరాలను తెలుసుకుందాం. రాబోయే 5 ఏళ్లలో భూములకు సంబంధించి, భూమి హక్కులు, భూమి రికార్డులు, భూమి చట్టాలకు సంబంధించి పలు కీలకమైన మార్పులు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు, వీటన్నిటినీ మనం ఒకసారి పరిశీలించి చూసినట్లయితే నిన్న మొన్నటి వరకు ఒకలాంటి వ్యవస్థ భూములకు సంబంధించి ఇప్పుడు మరొక కొత్త వ్యవస్థ వైపు అడుగులు పడుతున్నాయి. భూములు ఉన్న వాళ్ళందరూ, మరీ ముఖ్యంగా వ్యవసాయ భూమి ఉన్నవాళ్ళు ఈ మార్పు చేర్పులన్నిటినీ అర్థం చేసుకొని ఆ వైపున మన భూమి హక్కులను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు మార్పు జరిగినా ఎవరైతే జాగరూకతతో ఉంటారో, ఎవరైతే వాళ్ళ హక్కులను తెలుసుకొని ఉంటారో, ఎవరైతే వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ భూములు నిలబడతాయి. భూముల సర్వే సెటిల్మెంట్ జరిగినప్పుడు కావచ్చు, ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వచ్చి కొత్త పాస్ పుస్తకాలను జారీ చేసినప్పుడు కావచ్చు, భూములకు సంబంధించి ఏ కొత్త మార్పు వచ్చినా సరే ఆ మార్పుని అర్థం చేసుకొని ఏం జరుగుతుందో తెలుసుకొని హక్కులను కాపాడుకునే ప్రయత్నం, హక్కుల గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం, ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ చట్టము లేదా ఆ పథకం ఒక మేలు పొందే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే హక్కులు కాపాడుకోవడానికి వీలవుతుంది. ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య తేవాలనే ప్రయత్నం. ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భూమి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అంటే సర్వే నంబరే. భూమి వ్యవసాయ భూమి అయితే సర్వే నెంబర్ అంటాము, లేదా ఇంటి స్థలం అయితే ఇంటి నెంబరో, లేదా దాన్ని ఖాళీ స్థలం అయితే వేకెంట్ ల్యాండ్ నెంబరో ఉంటుంది. వ్యవసాయ భూమికి సర్వే నెంబరే. మరి ఈ సర్వే నంబరు ఏ ఊరికి ఆ ఊరికి ప్రత్యేకంగా అంటూ ఏమి ఉండదు. ఏ రెవెన్యూ గ్రామంలో, ఈ రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 4 ఉందంటే పక్క రెవెన్యూ గ్రామంలో కూడా సర్వే నెంబర్ 4 ఉంటుంది. రెవెన్యూ గ్రామాల వారీగా భూముల కమతాలకి కొన్ని నంబర్లు ఇచ్చారు, వాటిని సర్వే నెంబర్లు అంటాం. ఇప్పుడున్న ఈ సర్వే నెంబర్ల స్థానంలో దేశం మొత్తంలో కూడా ఆ భూకమతానికి ఒక ప్రత్యేక సంఖ్య ఉండేటట్టుగా, అంటే ఈ దేశంలో ఒక భూకమతానికి ఒక నెంబర్ ఇస్తే ఇక ఆ నెంబరు దేశంలో ఇంకెక్కడ ఆ నెంబరు ఏ కమతానికి ఉండదు. ఈరోజు సర్వే నెంబర్ 4 ఉంటే ప్రతి రెవెన్యూ గ్రామంలో ఒక సర్వే నెంబర్ 4 ఉంటుంది. కానీ రాబోయే కొత్త నెంబర్లు ఏవైతే ఉంటాయో ఆ నంబరు దేశం మొత్తంలో ఒకటే ఉంటుంది. ఏ కమతానికి ఆ కమతానికి ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉంటుంది. అంతేకాదు, ఆ భూ కమతానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆధారంగా ఆ భూమికి సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని హద్దులు కావచ్చు, విస్తీర్ణము, ఆ భూమి యజమాని వివరాలు, ఆ భూమి ఇప్పుడు దేనికోసం వినియోగిస్తున్నారు, భూమి మీద ఏమన్నా రుణాలు ఉన్నాయా, ఇతరత్ర కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా, సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇలా ఒక సమగ్ర సమాచారాన్ని ఆ నంబర్లో పొందుపరిచే ప్రయత్నం ప్రభుత్వం చేయబోతుంది. ఇప్పటికే చాలా సమాచారం అంతా ఒక చోటకు తెచ్చే ప్రయత్నం జరిగింది. భూ రికార్డుల ఆధునికీకరణలో క్రమంగా అన్ని రాష్ట్రాలు కొత్త విధానాలను రూపకల్పన చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో భూమి సమస్యలు తీరటం లేదు. అందుకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలను రూపకల్పన చేయనుంది. రికార్డుల ఆధునికీకరణలో భాగంగా డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ తీసుకొస్తోంది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలుంటాయి,
దీని పనితీరు ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసు. ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్యనే కేంద్ర ప్రభుత్వం ULPIN అంటుంది, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఇంతకు మునుపు కొంత ప్రయత్నం, ఒక పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్లో భూధార్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రయత్నం జరిగింది. మనుషులకు ఆధార్ ఎలాగ ఉంటుందో భూములకు భూధార్ ఉండాలి అని. ఇప్పుడు పార్సల్ నెంబర్ అంటున్నాం కొన్ని చోట్ల. ఏదైతేనేమి కేంద్రం చెప్తున్న మాట, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రాజెక్టులో భాగంగా దేశమంతా ప్రతి కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య తెచ్చే ప్రయత్నం. ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తున్నప్పుడు కూడా జియో కోఆర్డినేట్స్ అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాల్సి ఉంటుంది. అలా ప్రత్యేక గుర్తింపు సంఖ్య దేశంలో ఉన్న అన్ని కమతాలకు వచ్చినట్లయితే మనం మన సెల్ ఫోన్లోనే భూమి యొక్క సమస్త వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు మన సెల్ ఫోన్ పట్టుకొని భూమి హద్దుల చుట్టూ అక్యురేట్గా గుర్తిస్తూ తిరగడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇది రాబోయే రోజుల్లో వచ్చే మార్పు. కేంద్రం చెప్తున్న మాట, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా, భూ రికార్డుల ఆధునీకరణ పథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలని కేంద్రం కోరుతున్న అంశం ఏంటంటే, ఏదైతే భూమికి పటాలు ఉంటాయో, టీపన్ కావచ్చు, FMB కావచ్చు, లేదా ఇతరత్ర పటాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి, విలేజ్ మ్యాప్లు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రామ పటాలు తర్వాత ప్రతి కమతానికి ఉన్న పటాలని 6 రికార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా రాష్ట్రాలు ఆ పని చేస్తూ ఉన్నాయి. ఈ రోజున ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా వరకు రికార్డులు ఈ 6 రికార్డు వేరుగా ఉంది, అదేవిధంగా మ్యాపు, టీపన్ లేదా FMB విడిగా ఉంది. ఈ రెండింటిని లింక్ చేసే ఆ లింక్ చేస్తున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. లింక్ చేసినా సరే రీసర్వే జరగలేదు కాబట్టి ఈ లింకేజీలు సరిగ్గా లేవు. అంటే ఈ 6 రికార్డులో ఉన్న భూమి, ఈ పటంలో ఉన్న భూమి, ఫీల్డ్లో ఇదే భూమి అని ఒక చెప్పగలిగే లింకేజీలు సరిగ్గా లేవు. అవి ఎప్పుడు సాధ్యమవుతున్నాయంటే రీసర్వే జరిగినప్పుడే పూర్తిగా సాధ్యమవుతుంది. రీసర్వే చేయాలి. ఈ లోపల కూడా ప్రతి పటానికి 6వ రికార్డుకి లింకు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అలా చేస్తే మన పట్టాదారు పాస్ పుస్తకంలోనే ఆ భూమికి సంబంధించిన మన పటం ఉంటుంది. ఈ పటమే విలేజ్ మ్యాప్లో కూడా కనపడుతుంటుంది. అంటే ఆ ఫిజికల్గా ఉన్న లొకేషన్కి 6వ రికార్డుకి లంకె కుదిరే ఏర్పాటు కేంద్రం చెప్తున్నా దీని ద్వారా జరుగుతుంది. ఈ లింకేజీలలో తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం చూసినట్లయితే కొన్ని రాష్ట్రాలు చాలా వేగవంతంగా 6వ రికార్డుని, అదేవిధంగా ఈ పటాలని లింక్ చేసే కార్యక్రమం చేస్తుంది. ఇక దేశమంతా పెద్ద ఎత్తున జరుగుతున్న మరొక ప్రయత్నం ఏంటంటే భూమి రికార్డులన్నిటినీ కంప్యూటర్లోకి తీసుకురావటం, కంప్యూటర్ ద్వారానే భూమి రికార్డులను నిర్వహించే కార్యక్రమం. నిన్న మొన్నటి వరకు భూమి రికార్డులు కాగితాల మీద ఉండేటివి. అవి పటాలు కావచ్చు, 6వ రికార్డు కావచ్చు, గ్రామ లెక్కలు కావచ్చు, రెవెన్యూ కార్యాలయంలో ఉండే రకరకాల రిజిస్టర్లు కావచ్చు, అసైన్మెంట్ రిజిస్టరు, ఇనాం రిజిస్టరు, దేవాదాయ భూముల రిజిస్టర్లు, రకరకాల భూములకు సంబంధించి నిర్వహిస్తున్న రికార్డులు, రిజిస్టర్లన్నీ కూడా మాన్యువల్గా ఉండేటివి. చేతిరాతతో రాసేవాళ్ళు, కాగితాల మీద ఉండేటివి. ఇక కాగితాల మీద రికార్డు ఉండటానికే వీల్లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వ పథకం చెప్తుంది. అందులో భాగంగానే గడిచిన 20-30 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున భూమి రికార్డులన్నీ కూడా కంప్యూటరీకరణ జరుగుతున్నాయి. పటాలని కంప్యూటరీకరించటం, FMB టీపన్ల కంప్యూటరీకరణ, 6వ రికార్డు కంప్యూటరీకరణ, అడంగల్ పహానీల కంప్యూటరీకరణ కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఇక రాబోయే రోజుల్లో రికార్డ్ అంతా కంప్యూటర్లో ఉంటుంది, మాన్యువల్గా ఉండడానికి అవకాశం లేదు, ఉండకూడదు కూడా. కంప్యూటర్లో రికార్డులు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఈ కంప్యూటర్ రికార్డు చూసుకోవడం సులభమవుతుంది. ఇంతకు మునుపు మాన్యువల్ రికార్డు కావాలి అంటే దరఖాస్తు పెట్టుకొని RTA కిందనో మరొక చట్టం ద్వారానో రికార్డు తెచ్చుకోవడానికి సమయం పట్టేది. చాలా సందర్భాలు రికార్డు దొరికేటి కాదు. ఇప్పుడు సులభంగా మన రికార్డు మనం చూసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్. అదే సమయంలో కంప్యూటర్ రికార్డులో కూడా తప్పులు దొల్లడానికి,
దాన్ని మ్యానిపులేట్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కంప్యూటరీకరణ జరిగిన సందర్భంగా మన భూమి హక్కులు రికార్డులు సరిగ్గా ఉన్నాయా లేదా ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. చూసుకోకపోతే ఇబ్బందులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కంప్యూటరీకరణ జరిగిన ప్రతిసారి కూడా మన భూముల వివరాలు కంప్యూటర్లో సరిగ్గా ఉన్నాయా లేదా, లేనట్లయితే వాటిని వెంటనే సవరించుకునే ప్రయత్నం కూడా మనం చేయాల్సి ఉంటుంది. రైతులు తమ భూమి వివరాలు లేదా వాటి సమస్యల సమగ్ర సమాచారం కోసం భూమికి సంబంధించిన వెబ్సైట్లను ఆశ్రయిస్తారు. కానీ ఎక్కువ మంది రైతులు వెబ్సైట్లలో వాడే భాష అర్థం కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక అలాంటి సమస్య లేకుండా అన్ని భాషల్లో సమాచారాన్ని అందుబాటులో ఉంచబోతున్నారు. ఇందుకోసం రాష్ట్ర పరిధిలో చేస్తున్న భూ రికార్డుల నిర్వహణ రూపకల్పనలో వినియోగించే అత్యాధునిక సాంకేతికత ఏంటి? పదుల సంఖ్యలో ఉన్న రికార్డులను తొలగించి ఒకే రికార్డు ఒకే చట్టం విధానం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు భూమి రికార్డులన్నీ కూడా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహణ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే భూమి అనే అంశం రాష్ట్రాల పరిధిలో వస్తుంది. కాబట్టి భూమి రికార్డులు ఏవైతే నిర్వహణ జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రికార్డులన్నీ కూడా ఎన్ని రకాల రికార్డులు ఉన్నా అవన్నీ స్థానిక భాషలలో ఉంటాయి. తెలుగులో కావచ్చు, కన్నడంలో కావచ్చు, మలయాళంలో కావచ్చు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి లోకల్గా ఆ భాషలో ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఆ లోకల్ భాషతో పాటుగా స్థానిక భాషతో పాటుగా ఇంగ్లీష్లో కూడా వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజున మనం కొన్ని రికార్డులని తెలుగులో చూడొచ్చు, ఇంగ్లీష్లో కూడా చూసుకునే అవకాశాలు కొన్ని చోట్ల ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో కేవలము స్థానిక భాషను ఇంగ్లీష్ మాత్రమే కాకుండా ఆ రికార్డుని ఆటోమేటిక్గా అన్ని భాషలలో కూడా చూసుకునే వీలు ఉండేలాగా కేంద్ర ప్రభుత్వం ఒక సాఫ్ట్వేర్ రూపొందించింది. కొన్ని రాష్ట్రాల్లో వాటిని పైలట్ బేసిస్గా అమలు కూడా జరుగుతుంది. ఈ రోజున అడంగల్ కావచ్చు, పహానీ కావచ్చు, వన్బి నకల్ కావచ్చు, లేదా ఇతర కీలకమైన భూమి రికార్డులు ఏవైతే కంప్యూటర్లో ఉంటాయో ఆ కంప్యూటర్ రికార్డుని స్థానిక భాషలో చూడొచ్చు. ఏ రాష్ట్రంలో భూమి ఉంటే ఆ రాష్ట్ర స్థానిక భాషలో చూడొచ్చు. దేశం మొత్తంలో గుర్తింపు పొందిన భాషలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని భాషలలో కూడా చూసుకునే వెసులుబాటు కల్పించే ప్రయత్నం జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో కర్ణాటకలో ఉన్న భూమి రికార్డులను కూడా మనం తెలుగులో చదువుకోవచ్చు. ఒరిస్సాలో ఉన్న భూమి రికార్డుని కూడా ఇక్కడ మనం కూర్చొని ఆ ఒరియాలో ఉన్న రికార్డుని తెలుగులో చదువుకునే వెసులుబాటు ఉంటుంది ఈ కొత్త సాఫ్ట్వేర్ వల్ల. రిజిస్ట్రేషన్ రికార్డులని రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేయటం, రిజిస్ట్రేషన్ కార్యాలయాలని రెవెన్యూ లేదా భూపరిపాలన కార్యాలయాలతో ఆన్లైన్లో అనుసంధానం చేసే ప్రయత్నం జరిగింది. దాదాపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ లింకేజీలు అయిపోయినాయి. తెలంగాణలో అయితే వ్యవసాయ భూముల విషయానికి వచ్చినట్లయితే తహసీల్దారే రెవెన్యూ అధికారి, తహసీల్దారే రిజిస్ట్రేషన్ అధికారి. సో ఆ సింక్రనైజేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రం సరిపోదు. ఆ రిజిస్టర్ చేసుకున్న దస్తావేజుని రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేయించుకున్నప్పుడు మాత్రమే ఇతర లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడైతే భూముల రిజిస్ట్రేషన్ జరిగిన తరువాత రెవెన్యూ రికార్డుల మార్పులు జరగడానికి వారాలు, నెలలు, సంవత్సరాలు పట్టిన సందర్భం ఉంది. ఈ లింకేజ్ చేయటం వల్ల రిజిస్ట్రేషన్ జరిగిన అతి తక్కువ సమయంలోనే మ్యూటేషన్ జరుగుతుంది. తెలంగాణలో అయితే కనుక రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు ఒకే చోట జరుగుతుంది. దేశం అంతా కూడా రాబోయే రోజులలో ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి, భూమి రికార్డులు నిర్వహించే కార్యాలయాలకు కూడా ఆన్లైన్లో అనుసంధానం చేసి రిజిస్ట్రేషన్ జరిగిపోయిన మరుక్షణమే రికార్డులో కూడా మార్పు జరిగేలాగా సాఫ్ట్వేర్ రూపొందించడం, ఆ వైపున లింకేజ్ చేసే ప్రయత్నము. ఆ విధంగా లింకేజ్లు చేయడానికి కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకి ఇన్సెంటివ్లు ఇస్తుంది. రైతులు భూమి సాగు చేసుకుంటారు, కానీ అందుకు సంబంధించిన పత్రాలు ఉండవు. ఇలా మన దేశంలో కేవలం 30% ప్రజలు మాత్రమే అన్ని హక్కులను కలిగి ఉన్నారు. దీనివల్ల భూ అమ్మకాలు, కొనుగోళ్లలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక అలాంటి సమస్య లేకుండా భవిష్యత్తులో చట్టాల్లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం ఉందో భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో విందాం. మరొక పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రయత్నం ఒక భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచమంతగా కూడా ఎవరికైతే భూమి ఉందో ఆ భూమి పైన కాగితాలు ఇచ్చే కార్యక్రమం. ఈరోజు వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ప్రపంచం మొత్తంలో భూమి ఉన్న వాళ్ళ దగ్గర కాగితాలు కూడా ఉన్నవాళ్ళు 30% మందే ఉంటారు. అంటే
వాళ్ళకి ఆ భూమి మీద కస్టమరీ రైట్సో లేకపోతే ఎలాంటి పత్రాలు లేకుండానే తరతరాలుగా ఆ భూములు అనుభవించే పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాము. ఆ భూమి వారికి ఉంది కానీ ఆ భూమికి కావాల్సిన కాగితాలు లేవు. కొన్ని దేశాల్లో అయితే ఆ కాగితాలు అవసరం కూడా లేకుండానే నడిచిపోతుంది. అట్లా కాకుండా ఎవరి చేతిలో అయితే భూమి ఉందో, ఆ భూమి ఎవరైతే సాగులో ఉందో, ఎవరి అనుభవంలో ఉందో, అక్కడ ఎవరైతే ఇల్లులు కట్టుకున్నారో, భూమి ఉన్న వాళ్ళకి హక్కులు కల్పించాలి, కాగితాలపై హక్కులు ఇవ్వాలి, పత్రాలు ఇవ్వాలి. ఆ పత్రాలు ఇచ్చినట్లయితే వాళ్ళ భూమి అన్యాక్రాంతం కాకుండా లేదా భూమి కబ్జాకి ఆక్రమణకు గురి కాకుండా ఉంటుంది. ఎవరు బలవంతంగా తీసుకోకుండా, ప్రభుత్వం కూడా బలవంతంగా సేకరించకుండా రక్షణ కల్పిస్తుంది. రేపొద్దున కాగితాలు ఉంటే కనుక అవసరం ఉన్నప్పుడు ఆ భూమిని బదలాయింపు తీసుకొని ఆస్తిని సంపదగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా భూములని ఫార్మలైజేషన్, ల్యాండ్ ఫార్మలైజేషన్ అంటామంట, భూమిపై హక్కుల కల్పన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ దాకెందుకు, ఇటీవల జరిగిన అటవీ హక్కుల పట్టాలు ఏదైతే ఉన్నాయో, హక్కు పత్రాలు అయితే ఉన్నాయో, అటవీ భూములను అనుభవిస్తున్న వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వటం కూడా ఇలాంటి ఒక ప్రయత్నమే. భూమి హక్కులకి కాగితాలు కల్పించటం, భూములు ఉన్న వాళ్ళకి కాగితాలు ఇవ్వటం. ఈ ఫార్మలైజేషన్ జరుగుతున్నప్పుడు మనం మరీ ముఖ్యంగా భూములు ఉన్న వాళ్ళు జాగరూకతతో ఉండాల్సి ఉంటుంది. భూమి ఉన్నా కానీ కాగితాలు లేకపోయినా ఒకరి చేతిలో భూమి ఉండి ఇంకెవరన్నా ఆ భూములు కాగితాలు తెచ్చుకున్న ఇబ్బందులు అవుతాయి. కాబట్టి భూమికి హక్కుపత్రాలు, భూమి ఉంటే కాగితాలు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇక మరొక కీలక మార్పు రానున్నది ఏంటంటే, ఈ రోజున ఏవైతే పదుల సంఖ్యలో భూమి రికార్డులు ఉన్నాయో, ఈ రికార్డులన్నిటినీ తొలగించి ఈ రికార్డుల స్థానంలో అన్ని భూములకు సంబంధించి ఒకే ఒక రికార్డు తీసుకొచ్చే ప్రయత్నం మొదలైంది. ఈ రోజున తెలంగాణలో 20-30 భూమి రికార్డులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అలాగే 20-30 భూమి రికార్డులు ఉన్నాయి. ఒక్కొక్క రకమైన భూమికి ఒక్కొక్క రికార్డు, ఒక్కొక్క శాఖ దగ్గర ఒక్కొక్క రికార్డు. ఒక భూమికి సంబంధించి బ్యాంకులో లోన్ ఇస్తే బ్యాంకు దగ్గర కొన్ని వివరాలు, అది కోర్టు కేసులు ఉంటే ఇంకొక రకమైన వివరాలు, ఎండోన్మెంట్ భూముల వివరాలు వేరు. ఇట్లా కాకుండా అన్ని భూములకి ఒకటే రికార్డు ఉండాలి, అది కంప్యూటర్లో ఉండాలి. అన్ని శాఖలు లేదా అందరు వ్యక్తులు దాని మీద ఎలాంటి అమ్మకాలు కొనుగోలు జరిగినా, ఎలాంటి లావాదేవీ జరిగినా, ఏం జరిగినా కూడా ఆ రికార్డు ఆధారంగానే జరుగుతుంది. ఆ రికార్డులో నమోదు చేస్తారు. ఒక సర్వే నెంబర్లో కోర్టు తగాదా ఉంది అంటే కోర్టులో కేసు నమోదు కాగానే ఆ రికార్డులోనే అక్కడే ఎంట్రీ జరుగుతుంది, దీని మీద పలానా వివాదం ఉంది అని. ఏదన్నా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లోన్ ఇస్తే ఆ రిజిస్టర్లోనే రాస్తారు. రిజిస్ట్రేషన్ జరిగితే, అమ్మకాలు కొనుగోలు జరిగితే అదే రికార్డులోనే నమోదు జరుగుతుంది. ఏ ఇతరత్ర మార్పు జరిగినా ఆ ఒకే రికార్డులో ఉండే విధంగా మార్పులు తెచ్చే ప్రయత్నం. అంతేకాకుండా ఇక ఆ రికార్డే అంతిమ రికార్డుగా ఉండేటట్టుగా, ఈ రికార్డులో ఉంది అంటే ఇంకా అదే కంప్లీట్ రికార్డు, కంక్లూజివ్ ప్రూఫ్ ఉండే విధానం తీసుకొచ్చే ప్రయత్నం. దీని చట్టం భాషలోనే కంక్లూజివ్ టైటిలింగ్ అంటాం. అంటే ఏదో ఒక రికార్డు ఫైనల్ రికార్డు అవుతుంది. కంక్లూజివ్ టైటిల్ గ్యారంటీ, టైటిల్ ఇన్సూరెన్స్, ఈ 3 వ్యవస్థలని తీసుకురావాలనే ప్రయత్నము. అందుకోసం ముసాయిదా చట్టాలు రూపొందించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఇచ్చిన నివేదిక ప్రకారం చూసినట్లయితే 2025 నాటికి దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా ఇప్పుడు నేను చెప్పిన టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. 2025 నాటికి అది సాకారం అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు స్థాయి సంఘానికి ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. సాగు చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.